సాధకుడు గజేంద్రుడులాగా చింతిస్తాడు. అందుకేనండి సాధన దశలో కూర్చొని ఉన్నటువంటి సాధకుడు తీవ్రతరమైనటువంటి పోరాటం సాగిస్తూ ఉన్నప్పటికీ రాత్రంతా మేలుకుంటూ ఉంటాడు, పగలంతా చింతిస్తూ ఉంటాడు. ఒక పక్కన ఆకలి బాధ, ఒక పక్క దప్పిక, ఒక పక్క పగలంతా ఎండ, రాత్రంతా చలి, ఈ మధ్య సమయంలో దోమలు, ఏమి చీమలు, ఏమి కప్పుకోవడానికి ఉండదు, ఏమి కిందికి ఏమీ ఉండదు, ఏకాంతములో ఎక్కడో ఒక చోటబడి చింతిస్తూ ఉంటాడే, వానికి తెలుస్తుందండి బాధ ఎలాగంటిది, ఎలా ఉంటుందనేది. ఏమి ఇంటికాడ మంచాల మీద ఫ్యాన్లు వేసుకొని హాయిగా ఏసీ వేసుకొని పడుకొని ఉండే వాళ్ళకి ఇవన్నీ ఏం తెలుస్తాయి? వీటికన్నిటినీ వదిలిపెట్టి వీటికన్నిటికీ దూరమయ్యి భగవత్ ప్రాప్తికి దగ్గరవ్వాలనేటువంటి వాడికి ఎదురవుతాయి ఇవంతా. ఏమి ఇంతగా ఏమీ ఏ విధమైనటువంటి సౌకర్యములు లేనప్పటికీ, దేనిని వాంఛించకుండా ఉన్నప్పటికీ భగవత్ ప్రాప్తి ఒక్కటే శరణ్యం, అది తప్ప నాకు ఇంకేమీ వద్దు అనేటువంటి విరక్తి కలిగి వాడై ఉన్నప్పటికీ అయినా నాకెందుకు ఆయన దర్శన భాగ్యం కలగలేదే, ఆయన దర్శన భాగ్యం కలగలేదే, మరి భగవంతుడు లేడా, ఉండాలని చెప్తూ ఉన్నారే. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశల. మరి కలడు కలండనడివాడు కలడో లేడో, మరి ఉన్నాడు ఉన్నాడు అని వేదాలు చెబుతున్నాయి, అది తప్ప కాదే. మహాత్ములంతా కూడా ఎందరో నమ్మి సేవించి కడతేరిపోయినారే, మరి నా విషయంలో ఎందుకు ఇలాగా తప్పించాలండి? దీన్నే తపన అంటారు. ఇలాగా ఎవడైతే తప్పిస్తాడో కలండనడివాడు కలడో లేడో కలడో లేడు, ఉన్నాడా ఉంటే ఏడి, ఉంటే ఏడి, మరి లేడనే దానికి లేదే. ఇంతకుముందు మహాత్ములందరినీ కాపాడుండాడే, ఆయన లేకపోతే పొద్దే మొలసదు, పొద్దే గోకదు, ఆయన లేకపోతే విత్తనాలే మొలకెత్తవు, ఆయన లేకపోతే చెట్లే చిగురించవు, చెట్లు పుష్పించవు, చెట్లు కాయలు కాయవు, పంటలు పండవు, అసలు సృష్టి జరగదు, మేఘాలు నీటిని వర్షించవు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంటే ఆయన ఉన్నాడు, కానీ నాకెందుకు కనపడలేదే? ఈ పరిపక్వ దశ, ఆ పరిపక్వ దశకు వచ్చే కొద్దీ పరితాపం తీవ్రం అవుతుందండి. ఈ పరితాపం తీవ్రమైనటువంటి యొక్క స్థితి, ఆ స్థితిలో భగవద్ దర్శనం తప్పకుండా ఎదురుపడుతుంది. భగవంతుని కోసం నువ్వు ఏమి చింతిస్తున్నావు చెప్పు? నాకు ఆయన దర్శన భాగ్యం కలగలేదే అని ఎప్పుడన్నా కన్నీళ్లు పెట్టావా? ఇంకెట్లా నేను ఎప్పుడు స్వామిని చూసేదని ఎప్పుడన్నా బాధపడుతున్నావా? తండ్రి నిన్ను దర్శించకపోతే నా జీవితం నిరర్ధకం కదా పరమాత్మ, ఇప్పటికి ఎన్ని జన్మలు అయిపోయినాయో, ఏమి మరి ఇప్పటికి ఎన్ని యుగాలు గడిచిపోయిందో, ఇప్పటికీ కలియుగములో, అసలు కలియుగములో ఉన్నాము అంటే ద్వాపర యుగం అయిపోయింది. ద్వాపర యుగం అయిపోయిందంటే అంతకుముందు త్రేతాయుగం కూడా అయిపోయింది, అంతకుముందు కృతయుగం కూడా అయిపోయింది. కృతయుగంలో తెలుసుకోలేకపోతే, త్రేతాయుగంలో తెలుసుకోలేకపోతే, ద్వాపర యుగం అంతా యుగాలే గడుపుకొని కలియుగములో కూడా తగులుకొని ఉన్నటువంటి వాడిని నేను. ఇంకా ఇప్పటికీ నాకు ఇది కలగలేదే. ఎంతమందికి ఉందండి ఈ వ్యసనం? ఎంతమందికి ఉంది ఈ బాధ? నేనెవరు? నా స్వరూపము ఇది కాదు, ఇది తల్లిదండ్రుల వల్ల వచ్చినటువంటి యొక్క శరీరము. ఇది క్రమంగా బాల్య యవ్వన కౌమార్య వృద్ధాప్య దశల గుండా ఇది మరణానికి గురైపోతుంది. దీన్ని నమ్మేదానికి లేదు, ఇది ఎప్పుడు పోతుందో ఇది చెప్పలేము. మరి ఇది మరి మరి నా నిజము నేను తెలుసుకునేది ఎట్లా? నాకెవరు తెలియజేస్తారు? నువ్వు తప్ప అని భగవంతుని కోసం ఇంత ఆలోచనా శక్తితో తప్పించే వాళ్ళు ఎవరు? అలా ఎవరు తప్పిస్తారు వాళ్ళే నిజంగా తపస్సంపన్నులు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి కొరత పెట్టుంటాడు. ఆయన ఆ కొరత ఎందుకు పెడతాడంటే ఆయన గుర్తు చేసుకోలేదు నువ్వు, అందువల్ల ఈ కొరతలు నీకు ఎదురవుతున్నాయి. ఎన్నున్నా ఎక్కడో ఒక చోట సమస్య పెట్టుంటాడు, ఎక్కడో ఒక చోట. కాబట్టి ప్రపంచంలో ఎంత కోటీశ్వరునికైనా, ఎంత గొప్ప పదవిలో ఉన్నవానికైనా, ఎంత అధికారం ఉన్నవాడైనా, ఎంత పలుకుబడి ఉన్నవానికైనా వాడు ఎక్కడో చోట తలగీరుకునేటట్లు కొన్ని సమస్యలు వారిని గెలుతానే ఉంటాయి. ఏందది అంటే
అదే భగవన్నామ స్మరణ యొక్క లోటు. ఆ ఒక్కటి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఉంటారండి, నిండు కొండలాగా తొనకుండా ఉంటారు.